హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఆర్జెస్కి సంబంధించి మనకి ఇంతవరకు అయితే 3 పేజెస్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా. సో మరి ఇప్పుడు మనకి 4th పేజ్కి సంబంధించి కూడా కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. సో ఒకసారి వీడియోని అయితే లాస్ట్ వరకు వినండి. ఇదే లాస్ట్ పేజా లేదంటే మనకి 5th పేజ్ ఉంటుందా లేదా అనేది కూడా చెప్తాను. మనకి IIIT రిజల్ట్స్ వచ్చిన తర్వాత 4th పేజ్ అనేది ఉంటుందని చెప్పాను కదా. మరి మనకి IIIT రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసేసారు. సో మరి మనకి కొన్ని సీట్స్ అనేవి మిగిలే అవకాశం ఉంది కాబట్టి 4th పేజ్ అనేది ఇచ్చారు. ఎందుకంటే మిగిలే అవకాశం కాదు, ఆల్రెడీ మనకి ఉన్నట్లే. ఎందుకంటే చాలామంది IIITలో సీట్లు వచ్చాయి, అవన్నీ వేకెన్సీ అనేవి ఏపీ ఆర్జేసీలో ఉంటాయి కాబట్టి. సో మరి ఇప్పుడు 4th పేజ్లో ఎవరికైనా ఒకవేళ సీట్ రాకపోతే మీకు 5th పేజ్ ఏమైనా ఉంటుందంటే 5th పేజ్ కూడా ఉండే ఛాన్స్ ఉందండి. అది ఎలా అంటే మనకి ఇంకా IIIT కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అవ్వలేదు కదా. సో ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా కొన్ని వేకెన్సీ అనేవి ఉంటాయి. సో మరి అప్పుడు మనకి 5th పేజ్ రిజల్ట్స్ అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వచ్చు, లేదంటే పర్సనల్గా మీకు కాల్ చేసైనా పిలవచ్చండి. సో మరి ఈ ఇయర్ మనకి 4th పేజ్ రిజల్ట్స్ వెబ్సైట్లో పెట్టారు, కానీ లాస్ట్ ఇయర్ అయితే మనకి కాల్ చేసి మాత్రమే పిలిచారు. సో మరి మనకి 5th పేజ్ అలా అయినా పిలవచ్చు, ఇలా అయినా రావచ్చు, కానీ కొంచెం తక్కువ సీట్లే ఉంటాయి 5th పేజ్లో. అలాగే మనకి ఇప్పుడు ఎవరైతే కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ కౌన్సిలింగ్కి రమ్మన్నారో వాళ్ళైతే అటెండ్ అవ్వండి. సో మరి ఇంకా ఏమైనా ఏపీ ఆర్జెస్కి సంబంధించి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.